హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పబోయేది కథ కాదు, నిజం. రాయదుర్గం అదేనండి, మన హైదరాబాద్లో ఉన్న రాయదుర్గంలో భారీ దొంగతనం జరిగింది. యజమాని కుటుంబానికి మొత్తం మంది ఇచ్చి 40 లక్షలు విలువ చేసే డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోయారు దుండగులు. ఇది ఒక పక్కా ప్లాన్తో జరిగిన దొంగతనం. సంవత్సరం నుంచి కాపుగాసి దొంగతనం చేసిన విధానం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. షేర్లింగంపల్లిలో ఒక బోర్వెల్ వ్యాపారి ఫ్యామిలీతో ఉంటున్నాడు. వీళ్ళ ఇంట్లో సంవత్సరం క్రితం పని కుదిరాడు రాజేందర్ అలియాస్ రవి, చాలా నమ్మకంగా పనిచేస్తూ. ఈ సంవత్సరంలో మరో 4 ఆ ఇంట్లో వంట మనిషిగా, స్వీపర్గా, తోటమాలిగా ఇలా 4 ఆ ఇంట్లో పని కుదిర్చాడు. సోమవారం రాత్రి డిన్నర్లో కొంత మత్తుమందు కలిపి ఇంటి యజమాని కుటుంబానికి సర్వ్ చేశారు. అది తిన్న మధుసూదన్ ఫ్యామిలీ పూర్తిగా మైకంలో జారుకున్నారు. అదే అదనుగా ఇంట్లో బీరువాలో ఉన్న 15 లక్షల రూపాయలు, అలాగే లాకర్లో ఉన్న 25 లక్షలు విలువ చేసే బంగారం దొంగలించి ఆ పైన ఇంటికి తాళం వేసి అక్కడి నుండి 5 పారిపోయారు. ఉదయాన్నే తెలివి వచ్చిన మధుసూదన్ రెడ్డి మనవడు తన తాతయ్య బామ్మలకు కట్లు విప్పి చుట్టుపక్కల వాళ్ళను పిలుచుకొచ్చాడు. తరువాత వాళ్ళను హాస్పిటల్ చేర్చారు అక్కడ ఉన్నవారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి వీరి కోసం వెతుకుతున్నారు. ఇదండి నగరంలో ఈ మధ్య జరిగిన పెద్ద దొంగతనాలు నెంబర్ 1. సో ఫ్రెండ్స్, అలర్ట్గా ఉండడమే మనకు మంచిది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్.